4వ జయంతి సందర్భంగా దళిత నాయకులు ఉపాధ్యాయులు రచయిత పిల్లి రాంబాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్డీఓ దేవరకొండ అఖిల, డి. ఎస్. పి. రఘువీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం కృషి చేసిన అపర మేధావి, యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత, బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అని నినదించిన విజనరీ నాయకుడు అంబేద్కర్ అని, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిది అని, ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యం. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి, డాక్టర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. అంటారానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, సమాజంలో అందరూ సమానమే అనే నినాదంతో పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆ మహనీయుని ఆదర్శాలు, ఆశయాలు మనం కొనసాగించాలి. రాజ్యాంగంలో మనకోసం పొందుపరిచిన చట్టాలు, హక్కులు, విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. స్త్రీలకు ఓటు హక్కు, కార్మిక చట్టాలు, ప్రాథమిక హక్కులు, చదువు యొక్క ప్రాముఖ్యత తెలిపిన మహోన్నత వ్యక్తి. ఆయన ఆలోచన విధానాలే దేశానికి శరణ్యం. అమర్ రహే డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్. భౌతికంగా మన మధ్య లేకపోయినా, రాజ్యాంగం రూపంలో బ్రతికి ఉన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ యూత్ సభ్యులు, రామచంద్రపురం బార్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ దళిత నాయకులు పాల్గొని అంబేద్కర్కు నివాళులు అర్పించారు. ఏదైనా సాధించవచ్చని మరి ఓటు హక్కు చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, అన్ని కులాలకి ఉండాలని పోరాటం చేసి మరి అందరికీ కూడా ఓటు హక్కు ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజున పొడుగు బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ అభివృద్ధి రోజుకున్నాయంటే వాళ్ళ ఎట్ల కానీ బాధలు కానీ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు చెప్పుకోవచ్చు. ఈరోజు మనం సివిల్ రోడ్లు కానీ, అలాగే కానీ మారుమూల ఏ వాడుకో అభివృద్ధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దైవంగా ఆయన ఇచ్చిన ఓటు ఆశతోనే మనందరం చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున మనందరం కూడా ఈ అంతరాంతరం లేకుండా ఉంది అంటే ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు చేసిన పోరాటం నేను చెప్తా ఉన్నాను. అలాగే మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి అంబేద్కర్ జయంతి దాంట్లో వేసి తప్పట్లు కొట్టినంత మాత్రాన ఆయన ఆశయాలు మాత్రం నెరవేరము. మనందరం కూడా ఎవరైతే మనతో పాటు దళిత యువత ఇంకా చదువుకునే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చదివించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు తెలియజేస్తూ, అలాగే మన దగ్గర డబ్బు లేకపోయినా మనకి మాట ఉంది. మనం ఒక మాట సాయంతో, ఆ సేవతో మనం ఏదైనా సాధించగలం. అలాగే ఆయన చెప్పిన, ఆయన అనుసరించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడనే తత్వాన్ని మనం మర్చిపోకూడదు. మన హక్కుల కోసం నిరంతరం పోరాడాలి. మరి ఆ మహనీయుడు ఈ రోజున పొడుగు బలహీన వర్గాల తల్లి కౌన్సిలర్ ఏంటి అంటే, గతంలో మా తాతయ్య గారు కౌన్సిలర్ 3 సార్లు చేసిన, తండ్రి 2 సార్లు చేసిన బీసీ అనే కార్డు మీద వచ్చి ఆ రిజర్వేషన్ ప్రసాదించిన ఆయన మన మహనీయుడు. మరొకసారి మీ అందరికీ కూడా 134వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. మా నోరు మోస్తలే పోలీసు వారికి ఎట్లాడతారా? భారత గెస్టులు దిగిపోతే మిగిలిన ఎక్కుతారు. స్థానికులు ఉన్నారు ఇక్కడ, గెస్టులు దిగిపోతే
దీన్ని తయారు చేసి దీని దగ్గర నిలబడ్డ స్థానికులు ఉన్నారు, గెస్టులు దిగిపోతే ఎందుకంటే ఆర్గనైజర్ ఉన్నారు, 2009 నుంచి రీచ్ అని చేసిన వాళ్ళు ఉన్నాం, మరి అందరూ ఉన్నాం కాబట్టి అందరిని కూడా పిల్లలు కాబట్టి గెస్టులు అంతే కదా మరి. అలాగే మాట ఇది అక్కడ వేసుకోండి మీరు. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ విలువల్ని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆయన మహనీయుడికి మనం అందరం ఈరోజు నివాళులు అర్పించుకుంటాం. అలాగే ఆయన స్ఫూర్తిని, ఆయన మనకి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల్ని, స్వేచ్ఛ, ఫండమెంటల్ రూల్స్ని, ఇవన్నీ కూడా మనము ప్రతిక్షణం పాటిస్తూ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి. సో అందరికీ తెలుసు, మనకు అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన చదువుని వదిలిపెట్టలేదు. చదువు వదిలిపెట్టకుండా ఆయన ఎంతో ఉన్నత చదివి అందరికీ కూడా ఆయన కాన్స్టిట్యూషన్ రచించారు. సో ఆయన ఎప్పుడూ కూడా ఈ సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇంజస్టిస్ వీటి మీద పోరాడి ప్రతి ఒక్కరికి కూడా ఇది సోషల్ ఈక్వాలిటీ అనేది కల్పించారు. ఆయన మన కాన్స్టిట్యూషన్ రచించి అందరికీ కూడా సమానమైన హక్కులు కల్పించారు. అందరికీ ఫండమెంటల్ రైట్స్ కానీ, సివిల్ రైట్స్ కానీ అందరికీ కూడా కల్పించారు. సో మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్లో ఆయన చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈ ఈక్వాలిటీ కానీ, స్వేచ్ఛ కానీ అన్నీ కూడా పాటిస్తూ ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దారు.